త్వరగా పూర్తి చేయి. పూజ వెనకడుగు వెయ్యకు. Selamat datang kembali di channel Angkasa PBP, dan selamat menyaksikan videonya. Jangan lupa like, share, komen dan subscribe untuk membangun bersama channel ini. Ingat, subscribe itu gratis. అగ్గిపెట్టుందన్నా? ఉంది. మరి ఇవ్వన్నా? ఏంటి అలా చూస్తున్నారు? వీడెవడు? వీడి కథ ఏంటో ఆలోచిస్తున్నారా? నేనే హీరో. నా కథ సినిమా కంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మొదలైందో దీనమ్మ అక్కడే పూర్తవుతుంది. నా జీవితంలో నాకంటూ 2 స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. 1 స్టైల్, 2 ఎమోషన్. ఇక్కడేం చేస్తున్నావు? నా జీవితంలో ఎప్పుడైతే ఈ తాళం చెప్పడం మర్చిపోయానండి, తనే హీరోయిన్. తను వచ్చినప్పుడల్లా నా జీవితంలో లేనిపోయిన ఎమోషన్స్ నన్ను వెతుక్కొని వచ్చేస్తాయి. అలాగే నా జీవితంలో ఈ ఎమోషన్ అనే నిప్పుని రగిలించింది ఎవరో తెలుసా? మా నాన్న బజాజ్ స్కూటర్లో ఉన్న స్పార్క్ ప్లగ్. జిల్లా ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు బయలుదేరారు. అక్కడ ఆయన కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్చం ఇచ్చి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా కారు దిగి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడానికి వెళ్లారు. ఆ ప్రాంతమంతా అన్న ఏమైంది? నన్ను సాయం చేయమంటారా? అక్కడున్న ప్రజలందరితోనూ ఆప్యాయంగా బాబు, దీన్ని కాస్త పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో. ఆ చీటు అలా గట్టిగా పట్టుకో. అందరూ సంతోషించారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రాంతానికి వచ్చినందుకు అక్కడ ఈ స్పార్క్ ప్లగ్ లో డస్ట్ అడ్డుపడింది. మరి కాసేపట్లో చూడవయ్యా, కాలం ఎలా మారిపోయిందో. హోంవర్క్ చేసే వయసులో తండ్రి కొడుకుని దొంగగా తయారు చేశాడు. పోలీసులు వస్తున్నారని తెలిసి కొడుకును వదిలి తండ్రి ఎస్కేప్ అయ్యాడు. నగలదో చెప్పనంతా తండ్రిది కాదు, తన కొడుకుది. ఏంటి తమ్ముడు, ఏం చేయమంటున్నావు? 2 రోజులు షాప్ ఇలాగే తెరిచి ఉంచగలమా? ఎందుకు సార్ భయపడతారు? 1:30 అడిగేగా ఉంది. దీని లోపలికి ఎవరు వెళ్తారు? అంతేకాకుండా కాపలాకి బాదల్ సింగ్ ఉన్నాడుగా, ఏం చూసుకుంటాడు? సేట్జీ, మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఇక్కడ ఉన్నాను కదా. సరేరా, ఇది నీ ఐడియా అనుకుందాం. చిన్న కురాడివి కాబట్టి నీకేం తెలియదు. మరి మీ నాన్న బుద్ధి ఏమైందిరా? వద్దురా, దొరికామంటే 7 ఏళ్ళు లోపల వేసేస్తారు అంతే. దొరికితేనే కదా నాన్న. 1.5 ఫీట్ ఉంది, సమస్య లేకుండా స్మూత్ గా వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తా. అంత బంగారం తీసుకెళ్లి ఎక్కడ అమ్ముతాం? బొంబాయిలో మన యూసఫ్ బాయ్ ఉన్నారు కదా, అతను చూసుకుంటారు. అవును, కాపలావాడు అక్కడ ఉండేవాడు కదా, 303 రైఫిల్ పట్టుకుని కూర్చునేవాడుగా. వాడిని ఎలా కొట్టారు మీరిద్దరు? బాదల్ సింగ్ అసలు రైఫిల్ తో ఏం పుట్టలేదు, కానీ ఈ రెంచుతోనే పుట్టాడు. అర్థం కాలేదురా. అరే, చిన్నప్పుడు తను మెకానిక్. అయితే ఏంటి, 303 బాదల్ సింగ్ కి వైఫ్ లాంటిది. కానీ స్పార్క్ ప్లగ్ తన మొదటి లవ్. ఒకవేళ పెళ్ళైన తర్వాత తన మొదటి లవ్ తన ఎదురొస్తే స్పార్క్ రాకుండా ఉంటుందా? సరే, దొంగతనం జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నకేం చెప్పావు? అప్పుడు నేనేం చెప్పానంటే, బంటాపరా నా కొడకా, కూర్చోండ్రా.
అయిపోయారుగా. చాలా భయంకరమైన వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారు. దొరకంటే నన్ను అడ్డంగా నరికేసేవాళ్ళు. ఆగిపెట్టమన్నా. ఎలాగైనా ముందుకు నుంచి బయటపడాలి. ముంబైలో టాక్సీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ చాలా బాధితులకు గురవుతారు. ఇది మొదటి రోజు, కానీ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే టాక్సీ డ్రైవర్ల డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఇంకే బాధితులు వస్తాయో మనం వేచి చూడాలి. ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి ఈ పోరాటం ఒక ముగింపుకొస్తుంది. కెమెరామెన్ శశికుమార్ తో గణేష్ వెంకటేశ్వరన్. మరో న్యూస్ లో కలుద్దాం. బాబు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎమర్జెన్సీ. వస్తాను. 5,000. ఏంటి పక్కనే ఉన్న హాస్పిటల్కి 5,000? పక్కనే ఉంటే బస్సుకి వెళ్ళొచ్చు కదా. కనపడలేదా ఎమర్జెన్సీ అని? తెలీదా నీకు స్ట్రైక్ అని? టాక్సీ వద్దు, నువ్వు హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించు. అది కూడా చేయడంటే నొప్పికి మీరు అల్లాడిపోతుంటే ఈ టైంలో డబ్బుల గురించి ఆలోచిస్తున్నాడు. పీనాసోడు. సరేరా ఇస్తానే, నువ్వు జాగ్రత్తగా ఎక్కు. ముందు ఆ పాట ఆఫ్ చేయి. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నీ బైక్ ప్రోడక్ట్ బయటికి రాబోతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఎలా అన్నా, అందుకే ఇది. కాస్త వచ్చుకోరా, వెళ్ళిపోదాం. ఎవరు అది బండి తీసుకెళ్ళేది? వచ్చేసాం కాస్త ముడుచుకో. జాగ్రత్తగా దిగు. ఏం చూస్తున్నారు? స్ట్రెచ్చర్ తీసుకురండి. ఇదిగో తీసుకో నీ 5,000. ఇదిగో వస్తున్నాను, ఆగండి. ఏంట్రా, టాక్సీలు తీయొద్దన్నాం కదా, వినవా? యాతవల్లారా, మీకోసం స్ట్రైక్ చేస్తున్నాం. పోలీసులు కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. కానీ నువ్వు స్ట్రైక్ రోజున బండి నడిపి మా పరువు తీసావు కదరా. నిన్ను వదిలేస్తాం అనుకున్నావా? చెప్పరా, నోట్లో ఏం పెట్టుకున్నావురా? అలా కాదన్నా, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. అది లెఫ్ట్ హ్యాండ్ లో నాకు దురద పుట్టిందనుకో, దాన్ని గోక్కుని అలాగే వదిలేను. దానికి ఏమైతే చేయాలో అది వెంటనే చేస్తాను. ఇది కామెడీయా? దురద పడుతుంది కదా, ఈ చెయ్యి తీసేస్తే దురద ఉండదురా. ఆ తర్వాత తినడానికి కడుక్కోవడానికి ఒకే చెయ్యి. అని పట్టుకోండ్రా. రే, ఎవరు టాక్సీ తీసుకెళ్తున్నారు? అన్నా ఆ లఫ్ట్ గడ బండి అన్న, తీసుకెళ్ళి వదిలేయి. ఇక్కడే ఆపు. ఇదిగో. పర్లేదులే. అరే సిగ్గుపడకన్నా, వెళ్ళి హాయిగా క్వార్టర్ హాఫ్ వేయన్నా. ఓకే బాబు, వస్తాను. పిచ్చా నీకు? సరే బండిది వెంటనే మీట్ ఆన్ చేయి. నాకు బలవంతంగా ఇంట్లో పెళ్లి చేస్తున్నారు. అంటే నేను నిన్ను కాపాడాలన్నమాట. 5,000 అవుతుంది. ఏంటి కష్టమైతే వెళ్ళి పెళ్లి చేసుకోపో. సర్లే ఇస్తాను, ముందు బయలుదేరు. మనసాక్షి లేదు. ఇదేందయ్యా ఇదే? వీళ్ళందరూ వెతికేది నిన్నేనా? అయితే 10,000. సర్లే ఇస్తాను, చావుకు. ముందు మాట్లాపి కార్ స్టార్ట్ చేసి బయలుదేరు. మందా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత మందా? 15,000. ఏంటి పిచ్చి క్రికెట్ మాట్లాడుతున్నావు? నాకు పెళ్లి జరుగుతుందో లేదా అది పక్కన పెట్టు. నువ్వు వెళ్ళకపోతే నీకు నీ టాక్సీకి ఇక్కడే హనీమూన్ అయిపోతుంది. అంత సీన్ లేదులే. నా బంగారాన్ని నేను తప్ప వేరే ఎవ్వరు ముట్టుకోలేరు. బయలుదేరదామా?
ఎవరు నువ్వు? వాళ్ళందరూ ఎవరు? నువ్వు నాకు చెప్పిన పెళ్లి కథ అబద్ధం అని నాకు తెలిసిపోయింది. నిజమేంటో చెప్పు. ఏం చేసావంటే నువ్వు? మొదటిసారిగా ఈ ఊళ్ళో ఒక పెళ్లి జరుగుతోంది. మిగతా వాళ్ళకైతే అదృష్టం కూడా లేదు. ఇలా చూడు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వ్యక్తి దొరికాడు. ఇప్పుడు గాని అమ్మి ఉండుంటే భలే సంతోషపడేది. అలా మాట్లాడకండి, మా అమ్మి నా ముందే ఉన్నారు. ఈ కాలాన్ని ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు కూడా వెళ్ళి ఆడుతూ ఆడుకోవచ్చుగా. ఇక్కడికి వచ్చి అడుక్కుంటావు ఎందుకు? వెళ్ళు వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి చెయ్యు. రాణి మీ చేయి జారిపోయేలా ఉందన్నా. అవునన్నా. నిజమన్నా. సిగరెట్ ఉంటాయి. సిగరెట్లు అయిపోయాన్నా. నేను వెళ్ళి తీసుకొస్తానా? అయ్యా ఊరికే వాకరా, నేనే వెళ్ళి తెచ్చుకుంటాలే. ఎవరా లెక్కలేదు. నాతో రాసుకో, ఓకేనా? వస్తా. చూసుకొని వెళ్ళయ్యా. పూజ పారిపోతుంది. త్వరగా వచ్చి పట్టుకుంటా, వెళ్ళండి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? వీటీ స్టేషన్. పిచ్చా నీకు? అసలు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఒక గుంపుని బోల్తా కొట్టించావు చూడు, వాళ్ళందరికి డాన్స్ చేస్తుంటారు అనుకుంటున్నావా? నీకోసం ముంబై మొత్తం వాళ్ళు నీట్ గా ఫీల్డింగ్ సెట్ చేస్తుంటారు. వీటి ముంబై సెంట్రల్ దాదర్ ఈ పాటికి నీ పోస్టులు కూడా అక్కడ అంటించుంటారు. అక్కడికి వెళ్తే నిన్ను మాత్రమే కదా నన్ను వేసేస్తారు. ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావా? చెప్పు. అది సరే, సరిపోయింది. ఏంటి? చూడు, 2 రకాల ప్లాన్లే ఉంటాయి. అందులో ముందు సచిన్ ప్లాన్. బౌలర్ ని బాగా పరిగెత్తించి కొట్టడం. ముందు బౌలింగ్ ని బాగా గమనించాలి. బౌలింగ్ ఎవరిస్తున్నారు, ఏ బాల్ ని షాట్ కొట్టాలో చూడాలి. ఆ తర్వాత మరి రెండోది పెద్ద ఆయన సేవాగ్ది. దొరికినట్టు కొట్టడం. బౌలర్ ఎవడైనా బాల్ చూసామా లాక్ కొట్టేయాలి. ఎవడొచ్చినా మాటలుండవు. ఏదైనా మూడో ప్లాన్ ఉందా? అంటే మన రాహుల్ ద్రావిడ్ టైప్ లో సేఫ్ గా? ఉందిగా. చూడు, ఎలాగో ముంబై వదిలి నేను వెళ్ళిపోతున్నాను. నీకు ఓకే అంటే ముంబై బయట నిన్ను డ్రాప్ చేస్తాను. చూడు, నిన్ను ఊరి బయట ఉన్న స్టేషన్లో డ్రాప్ చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి వీటిలో ఏం చేద్దాం అనుకున్నావో అదే అక్కడ చెయ్యి. ట్రైన్ పట్టుకుని ఏదో ఒక ఊరు వెళ్ళిపో. ఏమంటావు? ఓకే. ఏంటి ఓకే? ముందు డబ్బులు ఇవ్వాలి. 10,000, టోటల్ 25. చూసినట్టు కొట్టాలని చెప్పానుగా. నేను చిన్నప్పటి నుంచి సేవాక్ ఫ్యానే. వెతుకుతున్నారు, అన్ని చోట్ల వెతుకుతున్నారు. తను తప్పకుండా. సారీ యూసఫో, నేను తప్పు చేశాను. నువ్వు చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయాను. చోక్సీ సెట్కి ఏం సమాధానం చెప్పాలి? పూజ పారిపోయిందని నేను ఎలా చెప్పను? పూజ కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సరే,
నన్ను శిక్షించే తీరాలి. కానీ నువ్వు నన్ను శిక్షించవని తెలుసు. పెళ్లి చేసుకోకపోయినా నేనంటే నీకు చాలా ఇష్టం కదా యూసఫ్. నన్ను క్షమించి యూసఫ్, నాకు వేరే దారి లేదు. నువ్వు నా భార్య అయినా నిన్ను చంపుండేవాడిని. నీ పేరేంటి? 10,000. నువ్వు మొత్తం ఎంతను? 25,000 కదా. ఒక పని చెయ్యి, 30 ఇస్తానులే. ఎందుకు 5 ఎక్స్ట్రా ఇస్తున్నావు? నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండడం కోసం. మోహన్ చూడు. ఏ ఇంటిలో చూస్తావు? ముందు చూసి నడుపు. నో ఇంటిలో వెళ్తున్నావు చూడు. మీ ఊరి కొత్త ఏంటి? ఏ ముంబైలో నాకు తెలియని గల్లీ అంటూ ఏది లేదు తెలుసా? 10 ఏళ్లుగా నేను ఇక్కడే తిరుగుతున్నాను. ఇప్పుడు ఉన్నది సరిపోదు సెట్. మనం బిజినెస్ ని ఇంకా పెంచాలి. లేడు గల్లీ, బనారస్ స్టాల్, ఇంకా ఏరియా పేరేంటి? కాంగ్రెస్ హౌస్, అన్ని కావాలి. నీ దగ్గర ఎంత ఉన్నా తృప్తి ఉండదు కదా యూసఫ్. సరిగ్గా చెప్పారు. తృప్తిలా ఉంటుంది సెట్. ఉదాహరణకి మీరే ఉన్నారు. బంగ్లాలో ఉన్నా కూడా ప్రశాంతతను వెతుక్కుంటే ఇక్కడికే కదా వస్తున్నారు. భోజనం, బట్టలో ఉండడానికి ఇల్లుంటే సరిపోతుందా చెప్పండి? మనుషులు అంతేనండి. నీకు ఆశ ఎక్కువగానే ఉంది. గుడిసెలో ఉంటూ బంగ్లాలో ఉండాలని ఆశపడుతున్నావు. ఆశపడటంలో తప్పే ఉంది. బిజినెస్ చేయాలి, కానీ ఈక్వల్ గా. యూసఫ్, డబ్బు శక్తి నీకు తెలియట్లేదు. తెలుసుంటే నువ్వు ఇక్కడ మటన్ కొడుతూ ఉండవు, నాతో పాటు కూర్చొని మటన్ తింటూ ఉంటావు. అరే నేనేదో సరదాగా చెప్పాను. అరే నువ్వైనా చెప్పు, నేను సరదాగా చెప్పానని. బొంబాయిలో డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు నచ్చిందంటే అది కావాలి అంతే. అందుకే కదా నిన్ను ఇన్వెస్ట్ చేశాను. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. మనిషిని అర్థం చేసుకోవడంలో ఎప్పుడు తప్పు చేయను. ఈ అమ్మాయి విషయం ఏమైంది? నైట్ లోపు డెలివరీ అయిపోతుంది సేటు. యూసఫ్ బాయ్. విజయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సరసర పైకి రా. మీ నాయన మొదటి నుంచే పిరికోడేరా. పిరికోడేం కాదు, పెద్ద కేటుగడు. పిల్లాన్ని వదిలేసి పారిపోతారా? అలా కాదు కాల. ఆయన మనసు మంచిదే. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు 3-4 ఏళ్ళకి ఆయనే మమ్మల్ని చూసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన నాకు నాన్నే అవుతారు. నువ్వేం దిగులు పడకరా, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. రే, వాళ్ళ నాన్నకి ఫోన్ చేయి. బాయ్ మీరు ఫోన్ చేయొద్దు. నువ్వేం దిగులు పడగరా, నేను మాట్లాడతానంటున్నాను. 05 బాయ్ వద్దని చెప్పండి. రే, టెన్షన్ కాకు, నువ్వు ఫోన్ చేయరా. బాయ్ ఫోన్ చేద్దానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మాట్లాడతానంటున్నాను, నువ్వు చేయరా. 05 చూడరా, భూమికి జానడున్నాడు. ఎంత ధైర్యమో వాడికి. మంగయ్య, నువ్వు మీ నాన్నలా కాదు, అనుకున్నది చేసేవాడిలా ఉన్నావు. చీది మటన్ మొత్తం వేస్ట్ అయింది. సర్లే, ఈరోజు బయటికి వెళ్ళి తిందాం. సలాం భాయ్. సలాం 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 బాయ్. సలాం. హీరోయిన్ నీకు సెపరేట్ గా చెప్పాలా? దిగు త్వరగా దిగండి. వెళ్ళండి వెళ్ళండి. సలాం యూసఫ్ భాయ్. అంతా ఓకేనా? అంతా ఓకేనే. సీల్ తెరవని కొత్త పీసులు వచ్చాయి. సరే. నమస్తే. ముందు నుండి మొండి వాడిని, రాతి గుండె ఉన్నవాడిని, మోటుతనమే నాలోని ధైర్యమే షానదిల్. వచ్చేసావు. సరే, ఏం చేద్దామని? బాయ్, బాగా ఆలోచించాను. నేను యూసఫ్ అవ్వాలనుకుంటున్నాను.
ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, అన్నం పెట్టే చేతిని మాత్రం నరకూడదు. నువ్వు ఈ యూసుఫ్లా అవ్వాలంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టాను అక్కడే మొదలుపెట్టు. 52 52 52 ఏయ్, బ్లాకీ! 52 52 52 52 ఏయ్ అడ్డొస్తావేంటి తప్ప? ఈ సినిమా మొత్తం స్విట్జర్లాండ్ లోనే తీసారు తెలుసా? నువ్వు స్విట్జర్లాండ్ కి ప్లేన్ లో వెళ్ళగలవా? రే నలుగురున్నావు, కాస్త తగ్గించురా. 52 ఫిక్స్ రేట్ అర్థమైందా? ఏయ్ వద్దులే. అలా వెళ్ళిపోతావేంటి? ఇట్రా 54 తీసుకా. ఏట్రా టికెట్ రేట్ అంత చెప్తున్నావు? ఇష్టం ఉంటే తీసుకో, లేదా నీ డబ్బులు పెట్టుకో. వచ్చాడు. సరే సరే ఏంటి గుర్తాను అనుకో. 100 రూపాయలకి ఫారెన్ చూడబోతున్నావు. వద్దంటే చెప్పు, నేను పోతాను. 52 52 సూపర్ హిట్ సస్పెన్స్ సినిమా. ఈ సినిమాలో ఆఖరి వరకు ఆ హత్యని చేశారో తెలీదు. నీకేమైనా పిచ్చా పుర్రలేదా నీకు? సరే త్వరగా వెళ్ళండి, వస్తాడా? సినిమా అయిపోద్ది. పదండి, వెళ్ళండమ్మా, వెళ్ళండి. 52 52 52 ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు? నువ్వు ఈ సినిమా చూస్తావా? సినిమా చూడడానికి డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఎవడు అడిగాడు? సినిమా చూస్తావనేగా అడిగాను. నా దగ్గర టికెట్లు ఉన్నాయి, చాలా టికెట్లు. పేరేంటి? గుప్త్. సినిమా పేరు కాదు, నీ పేరు. బ్లాకీ. బ్లాకియా? మీ అమ్మ నాన్న ఎందుకు నీకు ఈ పేరు పెట్టారు? అమ్మా నాన్న ఉంటేనేగా పెట్టడానికి. ఈ పేరు నాకు పెట్టింది పబ్లికే. అయినా నువ్వెందుకు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు? సరే నీ పేరేంటి? రెడ్ రైడింగ్ హుడ్. రెడ్ రయ్యి. ఈ పేరేంటి కామెడీగా ఉంది? ఏంటి నీ పేరు బ్లాక్ అన్నప్పుడు నా పేరు రెడ్ అయి ఉండకూడదా? నా పేరు బ్లాక్ కాదు, బ్లాకీ. నేను టికెట్ ని బ్లాక్ లో అమ్ముతాను, అందుకే బ్లాకీ. మరి నువ్వేంటి? టమాటాలు అమ్ముతావా? సినిమా చూడాలా వద్దా? పద. గుప్త సినిమా చూసావా? అదిరిపోద్ది తెలుసా, ఫుల్ సస్పెన్స్. అచ్చు నీ స్టోరీ లాగా. అందులో రాంపూరియా ఏయ్, కోపడతాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుని బండి నడుపుతావా? నువ్వేదో పెద్ద నిజాయితీ పరులా మాట్లాడుతున్నావేంటి? అవును, పారిపోయి వచ్చాను. మన ఇద్దరిది సేమ్ స్టోరీ కదా? ఏందే సేమ్ స్టోరీయా? అవును, మరేంటి? నన్ను తరుగుతున్న గుంపు ఉంది కదా, 2 రోజులు ఎదిగి చెప్పులు అరిగిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ నిన్ను వెతుకుతున్నారు చూడు ఒక గుంపు, అంత సులభంగా వదలరు. గ్యాలం వేసి లాగేస్తారు. అవును, ఇప్పుడు నువ్వు తినమ్మా. ఏమైంది? ఆ? బుద్ధి ఏంటి? కాకు ఏ నువ్వేమైనా గుడ్డిదానివా? కాకురోచ్ ఉంది లోపల, ముందు దాన్ని చంపు, అప్పుడే వస్తాను. నీకు కాక్రోచ్ అంటే భయమా? ఏ సింహాన్ని చూస్తున్నా నేను భయపడినావు, కానీ దాన్ని చూస్తాను. కొంచెం చంపేవా? 5,000 అవుద్ది. ఇస్తానులే, ముందు దాన్ని చంపు. ఏ ఇది డబుల్ ఎక్సెల్ అయితే పేమెంట్ కూడా డబుల్ ఇవ్వాలి. 10,000. నువ్వు అడిగినప్పుడు లేదా బంగారం? ఇస్తానులే, ఇవ్వక సస్తానా? ఓ కొట్టేసుకుంటున్నా, దాన్ని కొట్టు. ఏ హెలికాప్టర్ లో ఎగురుతుంది. 15 ఇచ్చే. చాలు నీ ఓవర్ యాక్షన్ ఆపు, నేను ఇస్తాను. ముందు దాన్ని చంపు, భయంగా ఉంది. చచ్చింది. ముందు బాడీ చూపించు. పిచ్చిపడి దానికి ఏమైనా? భయపడింది చాలురా. నన్ను తిట్టద్దు. అదుగో అక్కడున్నాడు కదా నా ఫ్రెండ్ బ్లాకీ. వాడితో నేను ఒకరోజు ఇలాంటి బండి ఒకటి కొంటానన్నాను. వాడేమన్నాడో తెలుసా? హే, బండి కొంటాం తర్వాత ముందు కూర్చొని చూపించన్నాడు. వెంటనే నేను కూడా చూపిస్తానన్నాను, అందుకే వచ్చాను. మీకు నా మీద కోపం లేదుగా? అయితే ఎందుకు ఇలా చూస్తున్నారు? రండి కూర్చోండి, ఒక రౌండ్ వెళ్దాం. బ్లాకీ ఈ బండి మీ సొంత బండా? నీకు నచ్చిందా? బాగా నచ్చింది. ఈ రోజు నుంచి డబ్బులు జమ చేస్తాను. దానికి అవసరం లేదులే. నువ్వు సరిగ్గా స్కూల్కి వెళ్ళు, హోంవర్క్ చెయ్యి, బాగా చదువుకో. నీకు 18 ఏళ్ళు వస్తే ఈ బండి నీ సొంతం. సీరియస్లీ? మీరు నేను హోంవర్క్ చేయడం కోసం అబద్ధం చెప్పట్లేదుగా? అంటే మీరు నన్ను మర్చిపోరు కదా? ఎప్పటికీ మర్చిపోను. ఆపండి ఆపండి. థ్యాంక్ యూ, బాయ్. మర్చిపోవద్దు. నువ్వు ఏ అమ్మాయిని చూసావో చెప్పు సేటు. ఇది మన ఏరియా అమ్మాయి కాదే. యూసఫ్, నువ్వు కళ్ళద్దాలు వేసుకోవాల్సిన టైం వచ్చింది. చూడు, అది చిన్న పిల్ల సేటు. పెద్ద మనిషి అవుద్ది కదా. టైం వేస్ట్ చేయకు సేటు. కళ, ఆ కొత్త అమ్మాయి వచ్చిందా, దాని పేరేంటి? శోభా. షీలా. మస్తు ఫిగర్ సేటు, అని తీసుకురా. ఏ కళ ఆగు. యూసఫ్, నేనేమి మజా చేసుకోవడానికి అడగట్లేదు. నేను లవ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను.
నేను ఈ రోడ్లో ఉన్న వాళ్ళందరినీ ఎంజాయ్ చేశాను, కానీ తనలో ఉన్న అమాయకత్వాన్ని చూస్తుంటే నాకు ఏదో కేవలంగా అనిపిస్తుంది. నేనేదో కోల్పోయాను అనిపిస్తుంది. చాలు, ఇక మీద నాకేం వద్దు. ఇవాళ నుంచి నేను వెర్జిన్. ఏం జిన్నా? జిన్ కాదే, వెర్జిన్, బ్రహ్మచారి. ఆ అమ్మాయి బాగా చదివి పెద్ద మనిషి అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. తన ఖర్చంతా నేను చూసుకుంటాను, కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది నీ బాధ్యత యూసఫ్. సెటో ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఆ చిన్న పిల్ల ఎందుకు? యూసఫ్, నాకు నచ్చింది ఖచ్చితంగా కావాలి. ఆ? ఏమైంది? ఇంకేంటి, ట్యాంక్ ఫుల్ చేయాలి. ఆ? నాకు ఆకలిగా ఉంది. ఖాళీ కడుపుతో నిన్ను కాపాడడం చాలా కష్టం. అలా చేయకు. నువ్వు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాగ్ని గట్టిగా పట్టుకున్నావు అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇందులో ఏదో పెద్ద అమౌంట్ ఉందనుకుంటారు. చూడు, దీని ఒంటరిగా ఎన్ని చోట్లకి నువ్వు తీసుకొద్దాం. మన ఇద్దరం దీన్ని సగం సగం పంచుకుందాం. ఏయ్, నేను చూశాను, బండిలో ఉన్నప్పుడు నీకు ఫోన్ వచ్చింది కదా, అప్పుడే చూశాను. డబ్బులేగా. చూడు, దీన్ని చూడగానే ఫ్యూచర్ని డిసైడ్ అయిపోయాను. నేను కొత్తగా 5 కత్తి లాంటి ట్యాక్సీలు కొంటాను. వేరే లెవెల్లో ఉంటాయి. ఏమంటావు? ఏ ఇక చాలు, నోర్మి. ఓవర్ యాక్షన్ చేసామంటే చంపేస్తాను, జాగ్రత్త. ఏయ్, నేను చెప్పేది విను. నేను మాత్రమే నిన్ను ఈ ఊరు నుంచి బయటికి తీసుకువెళ్ళగలను. ఇక చాలా ఆపరా. నీలాంటి 50 ట్యాక్సీలు దొరుకుతాయి నాకు. చెల్లుదులు. ఏమైంది? పొద్దున్న ఎవరి ముందు చూశాను, ఒక్కొక్కరు చంపేస్తున్నారు. నీ వెనక పాండు ఉన్నాడు, వెనక్కి తిరిగి చూడకు, వాడు మనల్ని చూస్తున్నాడు. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? చూడకని చెప్పానా? ఏదైతే వద్దంటున్నానో అదే చేస్తాం. ఒకసారి చెప్తే అర్థం కదా. ఇకలే, ముందుకి నుంచి వెళ్దాం. ఫ్రైడ్ రైస్ తింటూనే ఉంటావు నువ్వు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాడు బొక్కలో వేస్తాడు, అప్పుడు తిందు కానీ ఫ్రైడ్ రైస్. రా ముందు. ఏంటి హీరో, స్ట్రైక్ రోజున బండి తోలుతున్నావు? లేదు సార్, ప్యాసింజర్ కాదు. మరి ఇది ఎమర్జెన్సీ. ఏంటి ఎమర్జెన్సీ? సార్, అది నా పిల్లం ప్రెగ్నెంట్గా ఉంది సార్. తన అమ్మ కూడా ఇప్పుడు సీరియస్గా ఉంది. పైకి పోయేలోపు ఒక గుడ్ న్యూస్ చెప్తామని తనని స్టేషన్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఏ స్టేషన్? కుర్లా కాదు సార్, కుర్లాని. దాదర్ నుంచి ట్రైన్ పడికి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే కుర్లాకి టెన్షన్లో ఉంది సార్. తను టెన్షన్లో ఉందా? సరే, ఓకే, వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేయి. టాక్సీని భలే రెడీ చేసావు. ఫ్యాన్ కూడా పెట్టా? మంచి పాట. నువ్వు చూసావా? ఏం సార్? శ్రీ 420 సినిమా. లేదు సార్. నేను 20 ఏళ్ళుగా చూస్తున్నాను. ఇంతవరకు ఎంతమంది 420ని చూసానో నాకే తెలియదు. ఇప్పుడు 2-3 గంటలకు ముందు కూడా జవేరీ బజార్లో ఓ 20-21 ఏళ్ల అమ్మాయి జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా? అక్కడున్న మార్వాడి సేటి తలకి తుపాకీ పెట్టి మొత్తం షాప్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఏం సార్ ఏమంటున్నారు? పట్టుకుంటాం. దొరికితే 6-7 ఏళ్లు జైల్లో ఉండాల్సిందే. అవును, నువ్వెన్ని రోజులు ఉంటావు? అదేనమ్మా, మీ అమ్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు అంటున్నాను. 3 నెలలు సార్. 3 నెలలకి ఈ చిన్న బ్యాగ్ చాలా? అంటే మా పుట్టింట్లో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. అక్కడున్నాయా? సరే. పెళ్ళయ్యి ఎన్ని నెలలైంది? సంవత్సరం ఉంటుంది సార్. ఒక్క ఏడాదికి బోర్ కొట్టేసిందా? ఏమైంది సార్? ఎందుకంటే నువ్వు ముందు కూర్చున్నావు, తన వెనకాల కూర్చుంది. అదే లేదు సార్, మీరు ముందు కూర్చున్నారు కదా, అందుకే వెనక. ఇప్పుడు కాదు, నేను ఎక్కకు ముందు చూశానుగా, తను వెనకే కూర్చుంది. నాకు బాగా తెలుసు. వెనకే కదమ్మా కూర్చున్నా. నేను చూస్తుంటే ప్రెగ్నెంట్ లా లేవే. అది 2 నెలలే అవుతోంది. ఓ, అలాగా. హలో సార్. సార్, ఒక టాక్సీ డ్రైవర్ సార్ యూనియన్ లీడర్ ని హాఫ్ మర్డర్ చేసి పారిపోయాడు. బండి నెంబర్ 6969. ఇప్పుడే మాకు మెసేజ్ వచ్చింది. ఇది నీ బండి నెంబర్ కాదు కదా? ఏం సార్ మీరు? నాది కాదు సార్. నువ్వు చేయడానికి ఛాన్స్ లేదే. నిన్ను చూస్తుంటే హాఫ్ మర్డర్ చేసి పారిపోతున్నట్టుగా లేవు. ఏంటి కారు నడపడం? సారీ సార్, సారీ. స్టేషన్ వచ్చేసింది సార్. అప్పుడేనా? అవును సార్. ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. సార్ వదిలేండి సార్, ట్రైన్ వెళ్ళిపోతుంది సార్. నువ్వు పట్టుకోగలవు, నువ్వు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కదా. బ్యాగ్ తెరవమ్మా త్వరగా. సార్, అందులో ఆడవాళ్ళ వస్తువులు ఉన్నాయి సార్, అందుకే. నేను పెళ్ళైన వాడిని తమ్ముడు.
ఆడవాళ్ళ వస్తువులేంటో నాకు బాగా తెలుసు. త్వరగా ఓపెన్ చేయి, లేదా నేను ఓపెన్ చేయనా? నేనే ఓపెన్ చేస్తాను. చెయ్యి త్వరగా. ఏంటిది? ఏంటి ఇది? ఆడవాళ్ళ విషయం అంటుంటే నీకు అర్థం కాదరా? తను ఎవరో నాకు తెలియదు సార్. గంట ముందే చూసాను. ఎంత ధైర్యం పోలీస్కి గన్ను చూపించి బెదిరిస్తారు? నువ్వు ముందు కార్ నుంచి కిందికి దిగు. సార్ తను ఖతర్నాక్ అమ్మాయి సార్. కదలకండి, మన ఇద్దరిని చెప్పేస్తాం. నోరు మూసుకుని చెప్పానా? నిన్ను చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు. నేను చేయను సార్. నాకు మీరే దారి లేదు సార్. త్వరగా తీ. సార్ అలా చూడకుండా ఇవ్వండి సార్. సార్ మీరే చూస్తున్నారు. తను నన్ను బెదిరిస్తుంది. నన్ను ఏమనుకోకండి సార్. ఆ రేడియో నువ్వు కిందికి దిగు. దిగమంటున్నానా? నేను నీ కంటికి దొంగలా కనిపిస్తున్నానట్రా వెదవా. సార్ నేను కూర్చో కూర్చో. నువ్వేం చూస్తున్నా? వెళ్ళావు. త్వరగా పోనీ. ఆగు, నిన్నే సెక్షన్ సెక్షన్ 6969. సార్ చెప్పండి సార్. బ్లాక్ ఎల్లో టాక్సీ నంబర్ 6969. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. త్వరగా వైర్లెస్ చేయి. టాక్సీ నంబర్ 6969. అవును, బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీ. చెప్పాను సార్, చెప్పాను. నీకు అసలు ఎవరో పిచ్చి పట్టిందా ఏంటి? ఆయనకు పోలీస్ ఆఫీసర్ తెలుసా? గనితే నిన్ను వెంబడించే బచ్చగాలు అనుకున్నావా? గన్ను చూపించగల భయపడి పారిపోవడానికి. నేను దొంగలించలేదని చెప్తున్నానా? నీ కంటికి దొంగలా కనిపిస్తున్నానా? అవునే. పెద్దదో తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నువ్వే హాఫ్ మినిట్ చేసి పారిపోతున్నావు. పైగా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ దగ్గర గన్ కూడా లాక్కున్నావు. వెదో సచ్చినోడు. ఏంటి నేను లాక్కున్నానా? నేను స్వయంగా లాక్కున్నానా? మాట్లాడుతుంటే ఓవర్ చేస్తున్నావు. బండి దిగు వెనుక. దిగు దిగు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడే చెప్పాను కదా ఇద్దరిది సేమ్ స్టోరీ అని. నువ్వు ఇంకో టాక్సీ చూసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చాలా డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర. ఇదిగో తీసుకో. తీసుకుని అలాగే వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోలా? నువ్వే కదా డీల్ మాట్లాడావు. సిటీ పెట్టి డ్రాప్ చేస్తారన్నా ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటి భయమా? ఎందుకంటే నీ ప్రాబ్లంలో ఇరుక్కు దలుచుకోలేదు. ఎక్కువ మాట్లాడుకున్న టాక్సీ స్టార్ట్ చేయి. ఇక్కడి నుంచి మన ఇద్దరం వెళ్ళిపోదాం. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. అంతే. పిచ్చి పట్టిన నీకు పోలీసులు వెతుకుతున్నారు మనల్ని. అది కూడా నీ వల్ల. 50-50 ఇస్తానంటే చెప్పు, అప్పుడు తీసుకోతాను టాక్సీలో. ఏ లూసు, పోలీసులు నీ వల్లే ఇప్పుడు మన ఇద్దరిని వెంబడిస్తున్నారు. హోటల్ కి తీసుకెళ్ళింది నువ్వు, నేను కాదు. పోలీసుడి నెత్తి మీద గన్ను పెట్టింది నువ్వు, నేను కాదు. 50-50 ఇస్తానంటే చెప్పు, లేకపోతే నువ్వెవరో నేనెవరో. ఓకే, నువ్వు ముందు గన్ కిందకి దించు. దించమంటున్నానా? నించుంటే చాలు. ఏ స్టోన్ మ్యాన్, ఇప్పుడు ఏం చేద్దామంటావు? గరాజ్కి వెళ్తాం. ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం అంటే బాయ్, ఇది చెప్తే నువ్వు అసలు నమ్మవు. ఆ టాక్సీ డ్రైవర్ ఎవడో కాదు, బ్లాకీయే. మన బ్లాకీయే. మన పూజాని ఆడి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కలవాలని రాసుంటే ఏం చేస్తాం? ఫోన్ చేయడికి, దాన్ని వదిలేయమను. బాయ్, ఒకవేళ ఆడు ఒప్పుకోపోతే? అంటే అది కాదు, ఆ బ్లాక్ ఎలాంటి మనకు తెలుసు కదా. మనిషి పరిస్థితులు మారచ్చు మంగయ్య, కానీ క్యారెక్టర్ మారదు. వాడికి ఫోన్ చేయి. నా పేరు చెప్పొద్దు, కోప్పడతాడు. నువ్వు కూడా వాడి ముందుకెళ్ళి నుంచోవద్దు. ఈ అమ్మాయి వల్ల నా బంగారు మొహానికి రంగు పోయాల్సి వచ్చింది. ఇలా చూడు, నీకోసం ఇంత రిస్క్ చేస్తున్నాను కదా, ఆ బ్యాగ్ ఒకసారి చూపించు. చూడు చూడు ఇదేరా జల్సా. ఏం చదువుతున్నావు? బాయ్, స్టోరీ మస్తుంది, మామూలుగా లేదు. చెప్పాలంటే మన తెలుగు సినిమా లాగే ఉంది. బాయ్, మీకు తెలుసా ఇందులో ఒక అమ్మాయి ఉంది, పేరు కూడా ఏదో చెప్పింది. ఉండండి, ఏదో రెడ్ రెడ్ డూడు అంట. ఇలాంటి పుస్తకాలు నువ్వు ఇక చదవకూడదు. ఎందుకు బాయ్? ఎందుకంటే ఒక పెద్ద మనిషిలో ఉన్న చిన్న మనసు దాని మీద ఆశపడింది. నేను మాట ఇచ్చేశాను. మనం చేసే బిజినెస్లో ప్రాణానికంటే మాట మీద నిలబడ్డమే ముఖ్యం.
ఈ ఏరియాలో ఎన్నో బుక్స్ ఉన్నాయి, నీకు కావాల్సింది చదువుకో, కానీ ఈ పుస్తకాన్ని మాత్రం మర్చిపో. అవును సార్, 50కి 2 ఫిక్స్ రేట్. లేదు బాబు, చాలా ఎక్కువ. వద్దు సార్, 50కి 2 తగ్గించే ఛాన్సే లేదు. ఇదిగోండి. ఏంట్రా 2 రోజులైంది నన్ను చూడడానికి రాలేదు? అది యూసఫ్ బాయ్ నిన్ను చూడొద్దని చెప్పారు. అంటే నన్ను చూడడానికి ఇక్కడ నువ్వు రావా? ఎవరు చెప్పారు? నేను వస్తాను, కానీ ఇక్కడ కాదు. మరెక్కడా? పద. ముందు నుండి మొండి వాడిని, రాతి గుండె ఉన్నవాడిని, మోటుతనమే నాలోని ధైర్యమే, శానదిల్ బేచారా తూ చల్ చల్ తూ చల్ చల్ తూ చల్ చల్ అని అంటుందే. శానదిల్ నన్ను నడిపించడం శ్రద్ధ ముందుకే, శానదిల్ నాదైతే ఫుల్ స్టాప్ ఇంకెందుకే. లవ్ లో నేను లా ఇంటర్వల్ రాబోతుంది, సమోసా తీసుకురా. ఆ అమ్మాయిని మర్చిపోమన్నానా? ఇక నువ్వు తనని కలవకూడదు, అర్థమైందా? యూసఫ్ బాయ్ నన్ను బాగా కొట్టారు. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? కాలా నాతో ఇక్కడ ఉండకూడదని చెప్పారు. నన్ను బోర్డింగ్ స్కూల్ కి పంపిస్తున్నారంట. ఏంటి, బోర్డింగ్ స్కూల్కి వెళ్తున్నావా? నన్ను కూడా నిన్ను చూడకూడదంటున్నారు. మనం ఇక్కడి నుంచి పారిపోదాం, వీళ్ళకి తెలియని చోటికి వెళ్ళి హాయిగా ఉందాం. ఆ అమెరికన్ సినిమా లాగా? అవును, ఆమెర్ జూయి చావ్లా లాగే. కానీ వాళ్ళిద్దరు చివరికి చచ్చిపోతారు కదా. అది సినిమాలో, నిజ జీవితంలో అలా జరగదు. నిజంగా ఎలా జరుగుతుంది? ఎలా అంటే, నేను రేపు పొద్దున్నే వస్తాను, అందరు నిద్రపోతూ ఉంటారు, అప్పుడు మనం ఎస్కేప్. కానీ మనల్ని వెతుక్కుంటూ అందరూ వస్తారు కదా. బ్లాకీ పరిగెట్టడం మొదలు పెడితే తనని ఎవరు పట్టుకోలేరు తెలుసా, వీళ్ళంతా. అయితే అది ఏది? అది చివరి వరకు మన వెనకే వస్తుందిగా. అదా? మనుషులే చంద్రుడి మీదకి వెళ్లారు, చంద్రుడు మనుషుల దగ్గరికి రాడు. తనకన్నా ఫాస్ట్ గా వెళ్తాను. బ్లాకీ అలాగే ఫాస్ట్ గా వెళ్ళు, బ్లాకీ ఫాస్ట్ గా వెళ్ళు, బ్లాకీ అలాగే దాన్ని వదలకు, ఫాస్ట్ గా వెళ్ళు, బ్లాకీ ఫాస్ట్ గా వెళ్ళు, అలాగే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు బ్లాకీ. ఎంత సార్? ట్యాంక్ ఫుల్ చేయి. ఓ హీరోయిన్, ఎక్కడికి? బాత్రూమ్. ఇందులో సగం నాది. అవునా? ఒకవేళ నువ్వు బ్యాగ్ తీసుకుని పారిపోతే? నువ్వు బాత్రూమ్కి వెళ్తానని వెనక నుంచి పారిపోతే ఏంటి, నా మీద నమ్మకం లేదా? జీవితంలో ఎప్పుడు 100% ఎవరిని నమ్మకూడదు. ఒక 5% మన దగ్గర ఉంచుకోవడమే మంచిది, సేఫ్టీ కోసమే. థ్యాంక్ యూ. ఏయ్, ఏం చేస్తున్నావు మెంటల్ దానా? కీస్ ఇవ్వు. 5%. అంటే నా మీద నమ్మకం లేదా? ఇలా చూడు, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, కానీ ఆ డబ్బు ఉంది కదా, దాని మీద లేదు. హలో, ఆ అమ్మాయిని ఎక్కడ వదిలేరా? చెప్పండి, ఎవరు? నేను డబ్బును మాట్లాడుతున్నా. అలాగా? ఎంత ఇస్తామేంటి? 10,000. హలో, డబ్బేంటి ఇంత తక్కువగా మాట్లాడుతుంది? సౌండ్ పెంచు చూద్దాం. హలో, 15,000. వినపడట్లేదు, వాల్యూమ్ కొంచెం ఎక్కించు, సౌండ్ లోగా ఉంది. అరే వినపడలేదా? 25,000. నిన్ను అరవమని చెప్పలేదు, పెంచమని చెప్పాను. సరే ఓకే, 50. గుడ్డుకి 50 ఓకే, కానీ కోడి రేట్ ఏంటి? ఇలా చూడు, ఆ పిల్ల దగ్గర ఓ బ్యాగ్ ఉంది, అది నువ్వే తీసుకో. నీ అబ్బా రే, ఆ బ్యాగ్ ఇప్పుడు నా దగ్గరే ఉందిరా, దానిపైన చెప్పు. ఆ బ్యాగ్ లో ఎంత డబ్బు ఉందో దానికి డబుల్ డబ్బు నేను ఇస్తాను. చార్జ్ ఉందిగా ఫుల్గా? ఎందుకు? లేకపోతే చార్జ్ పెట్టు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాను. రేయ్ పెట్టు.
బ్లాక్ అండ్ ఎల్లోలో లేదు సార్, మొత్తం బ్లాక్ గానే ఉంది సార్. ఫుల్ బ్లాకా? అవును సార్, నేను చెప్పేది నిజం, మొత్తం బ్లాకే సార్. అబ్బాయి అమ్మాయి ఉన్నారా? ఉన్నారు సార్, ఇద్దరున్నారు. వాళ్ళు వెళ్ళి ఎంతసేపు అయింది? అది కరెక్ట్ గా సార్ దాదాపు గంటన్నర ఉంటుంది సార్. సార్ నువ్వు వెళ్ళు. సార్ ఈ వైపు ఒక రోడే ఉంది, వాళ్ళు ఈ రోడ్లోనే వెళ్ళి ఉండాలి. ఇలా చూడు, ఎగ్జిబిషన్ వెళ్దామా? ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికి లేట్ అవుతుంది అనుకుంటా. మీ అందరినీ కూడా ఎంతో ప్రేమగా మేము ఆహ్వానిస్తున్నాం. మీరు ఎదురు చూస్తున్న ప్రోగ్రాం కొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నాం. రండి రండి, అందరూ రండి. ఇలాంటి కార్యక్రమం మీరు ఎప్పుడు చూసుండరు. సినీ తారలు చేస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. నువ్వు వెళ్ళి అన్ని బండ్లు చెక్ చేయి. అక్కడ ఉన్నారేమో చూడు. ట్రాఫిక్ లో ఇరుక్కున్నారంటే ఖచ్చితంగా దొరుకుతాను. నేను ఆలోగా ఎగ్జిబిషన్ లో చెక్ చేస్తాను. అనవసరంగా గాల్లో కొట్టకు. ఏ నువ్వు దాన్ని షూట్ చేయి. షూట్ చేసావంటే ఆ బ్యాగ్ నీకే. ఇటీవ ఖాళీ అయిపోయింది. వీడా ఏమైంది? వీడిని అక్కడే వేసేయాల్సిందే. ఇప్పుడు మనల్ని వేయడానికి ఇక్కడికి వచ్చేసాడు. రా ఇక్కడి నుంచి వెళ్దాం. మరి టెడ్డీ బేర్? వాడు వస్తే మనల్ని చంపేస్తాడు. రా వెళ్దాం. టెడ్డీ బేర్ అంటే టెడ్డీ బేర్ వచ్చేసింది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. కమ్ ఆన్ గర్ల్స్, హరీ అప్. ఫాస్ట్ 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 ఫాస్ట్. నాతో రా. ప్రేమతో చెప్తున్నా, మెల్లగా వెళ్తున్నా, వామో వన్ సైడే. నిన్ను చూస్తే పిల్లడా, సిగ్గుకే సిగ్గేసింది పిల్లడా. సిగ్గేసింది పిల్ల, నిన్ను చూస్తూ ఉంటే పిల్ల. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇది ప్యాక్ చేసింది. ఒక మచ్చ ఉంటుంది. ఆ కుర్రాడు తప్పిపోయాడు. గుడి ముందే ఉన్నాడు. తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లవలసిందిగా. చూడు, నా ఫ్రెండ్ కనబడట్లేదు. పిలుస్తారా? పేరేంటి? బ్లాకీ. బ్లాకీ అనే పేరు గల ఆయన ఎక్కడున్న అనౌన్స్మెంట్ ఏరియాకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్లాకీ అనే ఆయన ఎక్కడున్నా సరే అనౌన్స్మెంట్ ఏరియాకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నారు. ఆయన చాలా సేపటి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఎక్కడున్నా సరే రావాలి. బ్లాకీ బ్లాకీ బ్లాకీ, మీరు త్వరగా రావాలి. బ్లాకీ బ్లాకీ, మీరు ఏం చేస్తామన్నా? బ్లాకీ నా పేరు. మరి మీరు వెతుకుతున్న వాళ్ళ పేరేంటి? చెప్పండి సార్. నా పేరు తెలీదు. ఎలా ఉంటారు? అది ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందో చెప్పండి, ట్రై చేస్తాం. హైట్ గా ఉంటుంది, జుట్టు నల్లగా అందరికీ అలాగే ఉంటుంది, ఉంటుంది. కళ్ళు పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉంటాయా? చాక్లెట్ లా ఉంటాయి. చాక్లెట్ లాగా అయితే తినేచ్చేమో. పింక్ కలర్ గా వేసుకుంటారు. ఉండండి ఉండండి. పింక్ కలర్ చూడదా? ఓకే, మీరు వచ్చిన పని అయిపోయింది అనుకోండి. పింక్ కలర్ చున్నీ వేసుకున్న ఒక అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళతో ఉంటుంది. చాక్లెట్ లా ఉంటుంది. త్వరగా గోరింటాకు పెట్టుకున్న అమ్మాయి ఎక్కడున్నా సరే. పిచ్చి పట్టిందా నీకు? చెప్పుకుని ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ సేఫ్ కదా, వెళ్దాం. బ్లాకీ అంటే నువ్వేనా? కాదు, అనిల్ కపూర్. పద. అవును, నా పేరే బ్లాకీ. రా వెళ్దాం. రా ఇక్కడికి వచ్చి నుంచో. నీ పేరు ఎందుకు ఇంత విచిత్రంగా ఉంది? బ్లాకీ. చిన్నప్పుడు నేను థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని. అలా నా పేరు బ్లాక్ అయ్యింది. ఏంటి? పేరు చెప్పడానికి 10,000 అడిగా. ఫ్రీగా చెప్పేలా చేసాను చూసావా? అది కూడా మైక్లో. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. వెళ్తూనే ఉండాలి. అక్కడ వెనకాల ఎవరో. రండి, ఇటువైపు రండి. తిన్నగా వెళ్తూ ఉండండి.
నా వల్ల నువ్వు బాగా ఇబ్బంది పడుతున్నావు కదా, ఊరొదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నా మీద నీకు కోపమా? లేదు, ఎలాగో ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నానుగా. నీకు భయంగా లేదా? ఒకవేళ దొరికిపోతే? నీకు నా గురించి తెలియదు అనుకుంటా. బ్లాక్ పరిగెత్తడం మొదలు పెడితే ఎప్పుడు పట్టుకోలేడు. నాతో ఈజీ కాదు. మరైతే అది ఏది? అయితే అది ఏది? అది చివరి వరకు మన వెనకే వస్తుందిగా. మనుషులే చంద్రుడి మీదకి వెళ్ళారు, చంద్రుడు మనుషుల దగ్గరికి రాడు. నేను చెప్పాను కదా, నేను చెప్పిన జరిగింది చూసావా? ఫాస్ట్ గా వెళ్ళు బ్లాకీ, ఫాస్ట్ గా వెళ్ళు బ్లాకీ. అలాగే నన్ను వదలకు, ఫాస్ట్ గా వెళ్ళు. పూజ. రెడ్ రైడింగ్ హుడ్. రెడ్ రైడింగ్ హుడ్. వాళ్ళు వచ్చేసారు. బ్లాకీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా నీ మొండితనం అలాగే ఉంది, కానీ నాకు అది నచ్చింది. ఎందుకంటే నాలా అవ్వాలంటే ఈ మాత్రం మొండితనం నీలో ఉండాల్సిందే. సలాం భాయ్. గణతి, నువ్వు యూసుఫ్ అవ్వాలన్నావుగా, ఇదిగో ఈ గన్లో ఉన్న బటన్ని నొక్కితే చాలు యూసుఫ్ అయిపోతావు. దీన్ని నువ్వు చేతిలో తీసుకుంటే జీవితాంతం నిన్ను ఇది జాగ్రత్తగా చూసుకుంటుంది. అర్థమైందా? ఇదిగో పట్టుకో. అదిగో అక్కడ నుంచుంది కదా, నీ షూట్ చేయి చూద్దాం. శభాష్. కళ్ళెదురుగా చిత్రహింసలు పడి చావడాన్ని చూస్తే త్వరలోనే యూసుఫ్ అయిపోతాం. ఖచ్చితంగా వీడి ఇలాంటి పనులు చేయలేడు బాయ్. ఏట్రా చాలా భయంగా ఉందా? మరి ఆ రోజు నా మెడ మీద కత్తి పెట్టా, ఎప్పుడేమైంది అని వణుకుతున్నా? నువ్వు కూడా పెరుకోవడమే, అచ్చం మీ బాబులాగే ఉన్నావు. నువ్వు వేస్ట్ రా, నీ వల్ల కాదు. ఏది వీలైతే షూట్ చేయి చూద్దాం. ఓకే, ఒకసారి షూట్ చేయరా, తమ్ముంటే షూట్ చేయి. భయంగా ఉందా? పిరికి సన్నాసి, ఆ రోజు పెద్ద బిల్డప్ ఇచ్చా. నువ్వు వేస్ట్ రా, పిరికి సన్నాసి. ఇక్కడ నుంచి పో. నీకిప్పుడు డబ్బులు దొరికాయి కదా, ఏంటి నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు 5 టాక్సీలు కొనాలనుకున్నావు, కానీ దీంతో 10 టాక్సీలు కొనొచ్చు. ఇంకేం కావాలి? తను సరిగ్గానేగా చెప్పింది. ఎప్పుడు మనకి జీవితంలో డబ్బేగా ముఖ్యం. నువ్వు ఈ డబ్బుతో భయంకరంగా సెటిల్ అయిపోవచ్చు. ఏం చూస్తున్నావు? త్వరగా గేర్ వెయ్యి, బండి పోనివ్వు. నువ్వు ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు? టక్కని గీర్ వేసి బండి తీ. వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? పోనివ్వు. వెళ్ళు, త్వరగా బండి తీ. నువ్వు ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావా? బండి తీ.
నాతో ఒక అమ్మాయి వచ్చింది, మేమిద్దరం కూడా అక్కడ డాన్స్ చేసాం. మీరు తను చూసారా? తన పేరు పూజ. తన అమ్మాయి కాదు, ఆటం బాంబ్ అని చెప్పు. వదిలారు. ఇప్పుడేం చేస్తావేంటి? నీ టాక్సీ డ్రైవర్ పారిపోయాడు. పద, నేను నిన్ను జాగ్రత్తగా డ్రాప్ చేస్తాను. ఏ అమ్మాయి, బయటికి రా, వాళ్ళు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. ఏముండు, అటువైపు వెళ్ళకు, ఇటువైపు నుంచి వెళ్ళు. దుమ్ము దులిపేసింది ఆ అమ్మాయి. వాళ్ళు కూడా ఆ అమ్మాయినే వెతుకుంటూ వచ్చారు. మేమే వాళ్ళని చితకబాది బయటకు పంపించాం. చాలా థ్యాంక్స్ అండి. టికెట్ 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 టికెట్లు తీసుకోండి. మేడం మీరు తీసుకున్నారా? హలో మేడం, టికెట్ టికెట్ ఎక్కడికి వెళ్తున్నారు? టికెట్ తీసుకోండి. ఆంటీ టికెట్ చూపించండి. అరే ఇదేంటి? హలో మేడం, ఆంటీ టికెట్ తీసుకున్నారు, మీరే తీసుకోవాలి. ఓ నా టికెటా? ఒక నిమిషం. తీయండి త్వరగా తీసుకోండి, త్వరగా. బస్ ఆపో, డబ్బులు లేకుండా వస్తారు బస్సులు ఎక్కడ. పద పని. ఒక అమ్మాయి నడు రోడ్లో వదిలేసి వెళ్ళిపోతున్నాడు. మీకు అసలు ఏమాత్రం మనసాక్షి లేదా? ఈ బస్సు యాక్సిడెంట్ అయితే మీరు అందరూ బయటకు పోవాలి. నన్ను వదిలేసి వెళ్ళకండి. ఆగు. ఈ పిల్ల ఇక్కడ కూర్చుందా? సారీ సార్, నేను ఈ అమ్మాయిని చూడలేదు. కొంచెం ఆలోచించండి సార్. వైట్ కలర్ డ్రెస్, పింక్ కలర్ దుపట్టా వేసుకుని ఉంటుంది. చూడలేదని చెప్తున్నాను కదా సార్. మీకు రాసిస్తే కానీ నమ్మరా ఏంటి? ఫోటో ఉందా సార్? లేదు, ఇంతవరకు ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు. సార్ చూడండి సార్, బాగా ఆలోచించండి. వైట్ కలర్ చుడిదార్ వేసుకుంటుంది, పింక్ కలర్ దుపట్టా. ముక్కుకి ఏదో వేసుకుంటారు కదా, అది లెఫ్ట్ లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎవరు రాలేదు. నిన్నేమడిగా? దీన్ని ఒక్కసారి నా జీవితంలో వేసుకోవాలని అడిగా. దీన్ని వేసుకొని పూజా ముందు ఇలా నిలబడాలని అడిగా. నేను దీనికోసం ఎంత చేశాను తెలుసా? 10 సంవత్సరాలుగా వెర్జిన్ గా ఉన్నాను, హోల్డ్ చేసి కూర్చున్నాను. చాలా కష్టం అనిపించింది. కానీ ఏంటి, నువ్వు చెప్తావు కదా, నాకు నచ్చింది, నాకు కావాలి. నన్ను ఇలా కామెడీ పీస్ చేసావే యూసఫ్. నేను ఇలాగే ఉండబోతున్నాను. నువ్వు ఆ పూజని కనిపెట్టి తీసుకొచ్చేంత వరకు నేను ఇలాగే ఉంటాను. ఏం చేయాలో ఆలోచించుకో. నేను తీసుకొస్తాను సెట్. ఒకవేళ నేను తీసుకురాలేకపోతే ఆలోచించకుండా కాల్ చేయి. ఇక్కడ ఇలా చూడండి తమ్ముళ్ళు, మీ అందరికి షోలే ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా? ఎందుకంటే అందులో మన పోలీసు వాళ్ళని చేతకాని వాళ్ళలాగా చూపించారు. అరే ముఖ్యంగా అస్రాని గారు ఉన్నారు కదా, అతను తెల్లవాడ దగ్గర ఉండే జైలర్. అతను ఉన్నప్పుడు పక్షి కూడా పర్మిషన్ తీసుకుని ఎగరాలి తెలుసా? కానీ అమితాబ్ ఇంకా ధర్మేంద్ర అస్రాని వీపుకు ఏం పెట్టారు? కర్రముక్క పెట్టారు. పాపం ఆ అస్రాని గారు ఆ కర్రముక్కను చూసి తుపాకీ అనుకుని భయపడిపోయారు. ఆ తర్వాత అమితాబ్ ధర్మేంద్ర ఇద్దరు కలిసి జైల్ని విరగొట్టి బయటికి వెళ్ళిపోయారు. ఈ పోలీసులు మనకి యూస్ అయ్యేలా ఉన్నారే, వీళ్ళతో మన పని కానించేద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అమితాబ్ ధర్మేంద్ర ఇద్దరు కలిసి సార్ ఇలా చూడండి, మీరందరూ వెతుకుతున్నారు కదా, ఆ టాక్సీ డ్రైవర్ నేనే. సార్ వీడే సార్ వాడు. ఏయ్ అందరూ గన్స్ కిందకి దించండి, కిందకి దించండి. వాడు వీడు కాదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బండి నెంబర్ చూస్తే 6969, కానీ ఈ బండి నెంబర్ చూస్తే 9696.
సార్ అది నేను మార్చేశాను సార్. సార్ వీడే సార్ వాడు. వీడు వాడు కాదయ్యా. ఈ బండిలో ఏముండాలి? ఒక అమ్మాయి ఉండాలి, ఒక అబ్బాయి కూడా ఉండాలి. కుర్రాడు ఇక్కడ ఉన్నాడు, అమ్మాయి ఎక్కడయ్యా కనపడడం లేదు. పారిపోయింది. సార్ నేను చెప్పేది నమ్మండి, వీడే సార్ వాడు. వీడు వాడు కాదు, వాడే వీడు కాదు. ఊరుకుంటే నేనే అతనని చెప్పేలా ఉన్నావా నువ్వు? వాడి పేరేంటి? విజయ్ చౌహాన్. గురిపెట్టండి, నాకు తెలుసు వీడే వాడు. కానీ నువ్వేం చెప్పావు? వాడు కాదు అని చెప్పావు. ఇప్పుడు చూసావా? ఏంటి తమాషా చూస్తున్నారు? పట్టుకోండి. బాయ్, అది పూజాని పట్టేసుకున్నాం, కానీ ఎగ్జిబిషన్లో మిస్ చేశాం. ఏంటో మిక్కుతూ కూర్చున్నాం. నేను ఈ విషయాన్ని ఇట్టాగే బాయ్తో చెప్పాను అనుకో, ఆయన ఊరికే వదలడు, ఫోన్లోనే గన్నిటి కలుస్తాడు. నేనేమంటున్నా? మనం ఏమైనా చిన్నపిల్లలు పోగొట్టుకున్నాను చెప్పడానికి. కూల్ డ్రింక్ తాగనా? ధూమ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా? ఎందుకో నేను చెప్తా. అందులో పోలీస్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా లేదు. ఊళ్ళోనే పెద్ద దొంగ. ఎవరో జాన్. అవును సార్. ఆ జాన్ పరిగెడుతూ ఉంటాడు, కానీ పోలీస్ అభిషేక్ ఉన్నాడు కదా, అతను అసలు పట్టుకోలేడు. అలా జరుగుతుంది అనుకున్నావా? అలాంటి సినిమాల్లోనే జరుగుతాయి. నిజానికి మీలాంటి దొంగ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు కదా రాజా. ఆ అమ్మాయిని మేము పట్టుకోలేమనుకుంటున్నావా? ఎందుకని? ఎందుకంటే తన వేషాన్ని మార్చుకుంది, నా టాక్సీ లాగా. ఆ అమ్మాయి ఒక 420 సార్. ఈ పాటికి ఎక్కడైనా వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. ఒక పెప్సీ కావాలి. ఆ తర్వాత దాల్ మఖని, బటర్ చికెన్, బ్రెయిన్ ఫ్రై, కీమా ఫ్రై, ఎగ్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ పులావ్, పనీర్ బటర్ మసాలా. ఆ తర్వాత 3 బటర్ నాన్ తీసుకురా చాలు. బటర్ నానే కదా? వద్దులే, బటర్ నాన్ని క్యాన్సిల్ చేసే. అది నాకు వద్దులే. ఆగు, దయచేసి చేయి కడుకో. చూసారా సార్, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పనంటున్నాడు, కాపాడుతున్నాడు. అవును సార్, వీడు అనుకుని ఉంటే డబ్బులు తీసుకొని పారిపోయి ఉండొచ్చు, కానీ సరెండర్ అయ్యాడే. నువ్వు సరెండర్ అయితే పోలీసు వాళ్ళు ఆ పిల్లని వెతుకుతారు అని అనుకుంటున్నావా? మేధావి. మమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? వెర్రి వాళ్ళ ఉన్నావా? ఏయ్, నువ్వు వెంటనే వైర్లెస్ పంపించు, కుర్రాడు దొరికాడు. సార్ తొందరపడకండి సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. తీసుకెళ్ళవా? లేదు సార్, నేను ఏంటి చెప్పు. ముంబై క్రైమ్ బ్రాంచ్ వీల్ నెంబర్ 4 రామారావుని పోలీస్ స్టేషన్ 17 నుంచి. డ్రైవర్ పేరు విజయ్ చౌహాన్, బండి నెంబర్ 6969. అతన్ని కనిపెట్టాం సార్. ఎస్ఎస్ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు సార్. త్వరగా రండి సార్. ఓకే వస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకో. ఆ టాక్సీ డ్రైవర్ దొరికాడు. ఇక్కడ పిల్ల ఉండాలి, ఎడిపోయింది. ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి పారిపోయింది. ఈ పిల్ల చూసాం. అవును, ఈ పిల్లే. ఏడుంది? ఏడరా? ఏడుంది? చెప్పండ్రా, ఏడుంది ఆ పిల్ల? అందరూ ఒక్కగా నిల్చోండి. ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అందరూ రావాలా? నేను ఆలిఫ్ డాబా నుంచి మాట్లాడుతున్నాను. మేము వస్తున్నాం. శుభాకాంక్షలు తమ్ముడు. నీ తోడు దొంగ దొరికింది. ఏమంటున్నారు సార్ మీరు? ఎక్కడుంటాను? ఆలివ్ డాబాలో ఉంది. పదండయ్యా, పదండి. బండి తీయండి. ఆలివ్ డాబాకి పదండి. సార్ 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 నా మాట వినండి. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. ప్లానా? ఏం ప్లాన్? 2 బ్యాగులు ఉన్నాయి కదా, అందులో చాలా డబ్బు ఉంది. అది ఇక మీ సొంతం. నోరు మీరా, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి తావడే సార్ వస్తున్నారు. నీ ఆఫర్ ఏదో ఆయనకి ఇవ్వు. ఏంటి సార్? సార్ త్వరగా పదండి సార్, ప్లీజ్. ఆ అమ్మాయి పారిపోతుంది. ఉండవయ్యా, ఉండు, తొందరపడకు. ఉండు, తొందరపడకు. అది కాదు సార్. ఒకవేళ ఈ 2 బ్యాగులు నేను తీసేసుకున్నాను అనుకో, తర్వాత తావిడేసరికి నేను ఏం సమాధానం చెప్పాలి? సార్ అందుకు కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. టాప్ టక్కర్ ప్లాన్. వాడి మాటలు నమ్మకండి సార్, వాడు మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. సార్ కాదు సార్. మనం ఏమన్నా సినిమాలో వచ్చే చేతకాని పోలీసులవా? నీ ప్లాన్ చెప్పు. కాదు సార్, ఇప్పుడు నేను సార్ మీరు కొంచెం దగ్గరికి రండి సార్. అది ఆయనతో ఏం చెప్పాలంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా గన్ను తీసుకొని నన్ను బెదిరించాడని చెప్పండి. ఒక నిమిషం ఉండండి. సార్, ఈ గన్ తీసుకుని నా తలకి గురి పెట్టాడు. తర్వాత ఏం చెప్పను? ఆ తర్వాత మీరు హెడ్ కానిస్టేబుల్ని పిలిచి డోర్ని ఓపెన్ చేయమంటారు. కానిస్టేబుల్ లాకప్ తెరు. సార్ వాడి మాటలు నమ్మకండి. కానీ తను ఒప్పుకోడు. అప్పుడు మీరు తనకి మీరే సీనియర్ అని నేర్పాలి. అప్పుడు తన ఇక్కడికి. కానిస్టేబుల్, ఏమయ్యా మర్యాదగా తాళం తెరు. వాడు పారిపోతాడు సార్. లాక్ ఓపెన్ చెయ్యి.
తప్పించుకోకూడదు. ఏమైంది? తప్పించుకుందా చూస్తావా? రావే బయటికి రా. ఇక్కడికి వచ్చి తాళం తీసుకుంటాను. బ్యాగ్ తీసుకొని ఇలా వచ్చే. ప్లాన్ బాగానే ఉంది, కానీ సినిమా లాగా ఉంది. ఉండకుండా ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే చిన్నప్పుడు నేను 52 బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని సార్. సినిమా చూస్తే పెరిగాను సార్. సదర్ స్టేషన్ నుంచి మరికి వస్తాను. గొడవ చేసిన ఆ గుండాలు ఒక అమ్మాయిని తీసుకుని బ్లాక్ స్కార్పియోలో వెళ్ళిపోయారు. బ్లాక్ స్కార్పియో శివాలి బ్రిడ్జ్ వైపు వెళ్ళారు. నువ్వు దిగరా. ఎక్కడికి వెళ్తున్నావే? రా. బ్లాకీ ఇంకా అట్టాగే ఉన్నావురా. ఎన్నేళ్ళయింది కానీ నువ్వు ఇంకా అట్టాగే ఉన్నావు. ధైర్యం ఉంటే కాల్చరా. నేను లెక్క పెట్టా. 1 2 3. నీకు ధైర్యం ఉంటే కాల్చరా చూద్దాం. నువ్వు నిజంగానే పెద్ద పిరికోడివిరా, పెద్ద పిరికోడివి. బాయ్ నేను చెప్తున్నాను కదా బాయ్, వీడి వల్ల కాదు. వీడు కూడా వీళ్ళు బాబులాగే పిరికోడు బాయ్. వీడి వేస్ట్, వీడు పిరికోడు. అట్టాగే మీ నాన్నలాగే ఉన్నావు. పేరుకి సన్నాసి. నిన్ను ఊరికి వదలరా. నువ్వు నిజంగానే పెద్ద పిరికోడివిరా, పెద్ద పిరికోడివి. బాయ్ నేను చెప్తున్నాను కదా బాయ్, వీడి వల్ల కాదు. ఎక్కడున్నారా? వాడి టైం బాగుంటే హాస్పిటల్లో ఉంటాడా లేదా చచ్చిపోతాడా? పూజ నాకు సొంతం, నాతోనే ఉంటుంది. నీకు చేతనైంది నువ్వు చేసుకో. ఓడి మొక్క లంచం ఇచ్చాడు సార్, కానీ మీరు తీసుకోలేదు. తీసుకుని ఉండొచ్చు కదా, సస్పెన్షన్ తర్వాత ఉపయోగపడేది. సార్ సార్ వీళ్ళని పంపించేయమంటారా లేదా లోపలే ఉంచమంటారా? ముందు వాళ్ళని విడిచిపెట్టు. మీడియా చూసిందంటే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. నీకేమైనా దెబ్బ తగిలిందా? కార్ ఆపు. ఏంటి? కార్ ఆపమన్నాను. ఎందుకు? ఆపుతావా లేకపోతే దూకేనా? పిచ్చి పట్టిందా నీకు? పూజ పూజ ఎక్కడికి వెళ్తావు? వెళ్ళికి నుంచి. నీకోసం ఇంత కష్టపడొస్తే ఇప్పుడు చెయ్యి వదలమంటున్నావు. మరేమనాలి? నన్ను అక్కడే వదిలేసి నువ్వు పారిపోయావు కదా. నాకు నీ గురించి పూర్తిగా తెలుసు అనుకున్నాను, కానీ నిజానికి తెలియదు. ఆ మంగి అని నువ్వు ఎందుకు కొట్టావు? నువ్వు అసలు మనిషివేనా? ఒక నిమిషం, ఏం చేయమంటాను? వాడి దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టి వదిలేమంటే వదిలేస్తాడా? వదలడు. కానీ మనం ఇంకా డబ్బులు అడుగుండొచ్చుగా. నేను వాడి దగ్గర మళ్ళీ అమ్మేసి ఉండొచ్చుగా. డబ్బులు అడుగు తెచ్చుకో. నువ్వేమన్నా ఫోన్ లో ఏమన్నా చెప్పు. పూజ నాది, నాతోనే ఉంటుంది. నేనేమైనా వస్తున్నా కనిపిస్తున్నానా? ఇష్టం ఉంటే ఉండడానికి, లేదంటే వెళ్ళిపోవడానికి. నా గురించి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు పూజ? అందుకే మళ్ళీ తిరిగి వచ్చాను. నేను చేసిన తప్పుని గ్రహించడం వల్లే మళ్ళీ తిరిగి వచ్చాను. ఇలా చూడ, అక్కడ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ లో ఎంత డబ్బు ఉంది, డబ్బుకి ఎన్ని జీరోలు ఉన్నాయో నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకే ఒక విషయం, నీ ముందు ఇవన్నీ నాకు జీరోనే. నువ్వు నన్ను తిట్టు, బాగా తిట్టు, నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, కావాలంటే నన్ను కొట్టు, కానీ నేను అదే బ్లాకీ పూజ.
నీ బ్లాకీని చిన్నప్పటి ఫ్రెండ్ని. అవును సరిగ్గానే చెప్పు. నువ్వు అదే బ్లాక్ ఇవే. చిన్నప్పుడు కూడా నేను ఒకసారి వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు కూడా అదే చేస్తావు నువ్వు. ఇలా చూడు, ఆ రోజు వెళ్ళాల్సిన పరిస్థితి నీకు చెప్పిన అర్థం కదా. ఏ, ఆగాగు. ఇప్పుడే కొత్తగా చెప్పాలనుకుంటున్నా. అలాంటి పరిస్థితిని చెప్తున్నాను కదా, అర్థం కాలేదా? ఏమేది చచ్చుండేవాడువా? పిచ్చిదన నువ్వు చచ్చేదానివి. ఆ రోజు రాత్రి నిన్ను చంపడానికి కోసమే యూసుఫ్ నన్ను అక్కడికి తీసుకొచ్చాడు. ధైర్యం ఉంటే కాల్చరా. నేను లెక్క పెట్టా 1 2 3. నీకు ధైర్యం ఉంటే కాల్చరా చూద్దాం. నువ్వు నిజంగానే పెద్ద పిరికోడివిరా, పెద్ద పిరికోడివి. బాయ్ నేను చెప్తున్నాను కదా బాయ్, నీ వల్ల కాదు. బాయ్ పూజ నేను చేయకండి బాయ్. దాన్ని చంపకండి ప్లీజ్ బాయ్. పూజను వదిలేండి బాయ్. తను ప్రాణాలతో ఉండాలా? అవును బాయ్. ప్రాణాలతో ఉండాలా చెప్పు. అవును బాయ్. అలా అయితే ఇక నువ్వు ఈ రోడ్ లో ఎప్పుడు కనిపించకూడదు. సరే బాయ్. లేకపోతే నీ కళ్ళ ముందే తన్ని కాల్ చేస్తాను. ఓ పారిపో. నేనేవి నిన్ను వదిలి పారిపోలేదు పూజ. నిన్ను కాపాడడానికి కోసం అక్కడి నుంచి వెళ్ళాను. అంతేకాదు, నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడల్లా నా బండి చాలా స్పీడ్గా వెళ్తుంది. మిగతా టైంలో ఎప్పటిలాగే న్యూట్రల్లో వెళ్తుంది. అది ఎంతో కష్టపడి. కానీ నువ్వు వస్తే నా జీవితం ఆటోమేటిక్ గేర్లో ఉంటుంది. 120 స్పీడ్లో వెళ్ళినా నాకు కిక్కలేదు. కానీ నీతో నో ఇంటిలో వెళ్ళినా నాకు అంత హాయిగా ఉంటుంది. నోటికి వచ్చినట్టు బాగుతుంది. ఒక విషయం చెప్తాను, బాగా విను. నువ్వు నాతో ఉండాలనుకుంటే ఉండొచ్చు. నీకు ఉండదేమో గల్లీలోని పైకి మాత్రం దొరసాని నువ్వే 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 నీ మనసు నీటు మాటేమో చూస్తే నువ్వే ముసఫు. అందుకే అయ్యాను వెళ్తూ ఇంకా వద్దు టైము లేదు. పెట్టేస్తానే ముద్దే ముద్దు నువ్వు. ఎందుకెంత పొగరు నీకు, అంత లేదు ఫిగరు నీకు. ఉండదేమో గల్లీలోని పైకి మాత్రం దొరసాని నువ్వే 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 నీ మనసు నీటు మాటేమో. విజయ్ నాన్న మీరా? నానరా. కానీ నాన్న, నా నంబర్ మీకెలా? యూసుఫ్ వచ్చాడా? అవునరా. నువ్వు త్వరగా వచ్చి. ఏంటి నాన్న? మీ నాన్న చనిపోయారని నాతో అన్నావు. ఇన్ని రోజులు నేను అలాగే అనుకున్నాను. నేను ఆయన వదిలేసి వచ్చేసాను. నాన్న త్వరగా పదండి, పోలీసు వెంబడిస్తున్నారు. ఉండరా. మనం చాలా పెద్ద తప్పు చేశారా. పోలీసులు సరెండర్ అయిపోవడం మంచిది. మనం అవునరా, తప్పు మనదే. ఎప్పుడు కూడా మనం తప్పుదారులు వెళ్ళకూడదు. బయలుదేరండి, పదండి. నేను చెప్పేది వినరా. మన దగ్గరికి చాలా టైం ఉంది. మనం ఎంత కష్టపడ్డా పర్వాలేదు. నిజాయితీ కానీ బతకాలరా మనం. మనకి యూసుఫ్ లాంటి జీవితం వద్దురా. నాన్న మీకు కావాలంటే మీరు ఉండండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందరూ మీ గురించి చెప్పేది నిజమే. మీరు జీవితంలో ఏమీ సాధించలేరు. మీరే ఈ లోకంలో పెద్ద పిరికివారు. నేను వెళ్తున్నాను. నన్ను వదలండి. వదలు నాన్న. కట్ అయింది. విజయ్ రాడనిపిస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. ఈరోజు విజయ్ రాడు, బ్లాక్కి వస్తాడు. విజయ్ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి పారిపోయాడు కదా. నిజం చెప్పాలంటే ఈ ప్రేమ దోమ ఎంతో మందిని నాశనం చేసింది. కొంతమందికి దానివల్ల మంచి కూడా జరిగింది. మీ అబ్బాయి అమ్మాయిని చూసిన క్షణం నుంచి మంచివాడిలా మారిపోయినట్టున్నాడు. కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి ఖచ్చితంగా వస్తాడు. బ్లాకీ వస్తాడు. చిన్నప్పుడు అన్ని సినిమాల క్లైమాక్స్ ని ముందే చెప్పేసేవాడివి. మన స్టోరీ ఎండింగ్ ఏంటి బ్లాకీ? ఓకే ఎండింగ్. నేను గోరఖ్పూర్లో వదిలి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. పూజ వెళ్ళిపోయింది. అయితే నువ్వు వెళ్ళిపో. ఏ నీకేమైనా స్క్రూ లూజా? నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. నీతో పాటు నేను వస్తా.
తమ్ముడువని నిరూపించావురా. అది వర్కౌట్ అవ్వదు. కలిసి వెళ్ళినా జరిగేది అదే. 3 ప్లాన్ ఏమైనా ఆలోచించు బ్లాకీ. హ్యాపీ ఎండింగ్ ప్లాన్. విజయ్, మీరు చెప్పింది కరెక్టేనా? తప్పుడు దారిలో వెళ్ళడం ఎప్పుడు కరెక్ట్ కాదు. నేను ఆ రోజు అలా వెళ్ళుండకూడదు. ఏది జరిగినా మన మంచికే బాబు. ఆ రోజు నువ్వు పారిపోకపోయి ఉంటే ఈ అమ్మాయి నీకు దొరికిండేదా? వీళ్ళు నిన్ను చంపాలని వచ్చారు. చాలు, సెంటిమెంట్ ఎక్కువైంది. లోపల మీ సెంటిమెంట్ చూసుకోండి. పద లోపలికి. తినచ్చుగా. ఎవరన్నా పోయారా అండి? తిను, చాలా దూరం వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆపం. సరే, ఓకే. రా. తను ఎక్కడికి రాదు. నన్ను ఎవరు అడుగుంటారు? నువ్వా? ఏం అడ్డుకుంటాను రా? నిన్ను చంపేయాలని వచ్చారా వీళ్ళు? నేను అందుకే వచ్చాను. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయరా? నా దగ్గర కూడా ఉంది. దీన్నే స్టాండ్ ఆఫ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. గన్స్తో కాల్చుకుని అందరూ చావడం, ఇది నాన్న ప్లాన్. రెండోది, ఎవరూ కాల్చుకోకుండా ప్రాణాలతో ఉండడం, ఇది నా ప్లాన్. నీకెవరి ప్లాన్ నచ్చింది? ఏం జరిగిందో చూసారా? జీవితంలో రెండోసారి సరైన డెసిషన్ తీసుకున్నావు. మొదటిది చిన్నప్పుడు నువ్వు తన్ని వదిలి పారిపోయింది. రెండోది ఈ రోజు. జిమే, బండి తీరా. జిమే, జిమే, జిమే. గన్ 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 ఇవ్వు. ఆపు ఆపు ఆపు, బండి ఆపు. నేను మాట్లాడతాను, దయచేసి నువ్వు మాట్లాడుకో. ఏమైంది? ఏంటి ఇక్కడ నిలబడ్డారు? సార్ ఇదిగోండి సార్, మీ గన్. సార్ ఇదిగోండి. సార్ మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ఈ టోల్ గేట్ ఎక్కడుంది? బనారస్ 30 కిలోమీటర్లు సార్. మీ నాన్న ఇంట్లో పార్టీ జరుగుతుంది, నువ్వు మాకు ఇన్విటేషన్ ఇచ్చున్నావు. పార్టీలో చీఫ్ గెస్ట్ ఎవరు? సార్ యూసుఫ్ చిక్నా. కమటీపురం మనిషా? నువ్వు యూసఫ్ చిక్నా ఇంటి నుంచి తప్పించుకొచ్చావా?
ఆ యూసఫ్ని నేను చూసుకుంటాను, కానీ దీని తర్వాత మీరిద్దరూ విట్నెస్గా మారి చీఫ్ జస్టిస్ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వాలి. ఓకే? ఇస్తాను సార్. ఖచ్చితంగా? ఖచ్చితంగా. నువ్వు నేను ఇస్తాను. తీసుకో. లేదు సార్. అలా చెప్పకు. యూసఫ్ దగ్గరికి వెళుతున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏయ్, బయలుదేరు. నడు నడు నడు. ముంబై క్రైమ్ బ్రాంచ్. ఏ యూనిట్ సార్ మీరు? యూనిట్ నెంబర్ 3లో షేక్ సార్ ఉన్నారు కదా, ఆయనకు నాకు బాగా పరిచయం ఉంది. ముంబై నుంచి ఇంత దూరం వచ్చారు, డిపార్ట్మెంట్లో ఖర్చులకు ఏదైనా ఇచ్చారా లేదా? వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి, నేను ఇస్తాను. నేను ఎంత ఇస్తానో ఊహించగలరా? కష్టపడి కార్లో వచ్చిన మీరు హెలికాప్టర్లో వెళ్తారు. ఏ యూసఫ్, నేను మీ ఏరియాలో ఉన్న వేసాను కాదు, అర్థమైందా? వెళ్ళి కార్లో కూర్చో. తర్వాత మీరు ఆఫర్ ఇవ్వలేదని చెప్పకూడదు. నేను అప్పుడే చెప్పానుగా, మాట విన్నావా నువ్వు? ఈ డోర్ హైట్ నాకంటే తక్కువగా ఉంది. భయపడకండి, నేను ఉన్నాను కదా, భయపడకండి. త్వరగా అన్ని తలుపులు మూసేయండి. సార్ మనం పోలీసులు సార్, మనం ఎందుకు దాక్కోవాలి? మనం దాక్కోవడం లేదయ్యా, పొజిషన్ తీసుకుంటున్నాం సార్. చూసారా సార్, కావడే సార్ చాలా కష్టపడుతున్నారు. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. పోలీసే ఉండి ఎందుకు కష్టపడుతున్నారు? కావడే సార్, జై హింద్ సార్. మేము లోపలే ఉండి అందరినీ కవర్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. ఇలా మొట్టమొదటిసారిగా జరిగింది. కిటికీకి అటువైపులా పోలీసులు, కిటికీకి ఇటువైపున పోలీసులే. సూపర్. నాకేం కాలేదా, ఊరికి ఇది యాక్టింగ్. పెద్ద మనిషి చేసే పని ఏంటి? ఈ టైంలో యాక్టింగ్ అంటే యాక్టింగ్. వాళ్ళందరూ షూట్ చేస్తున్నారు, మన మీద పడితే ఏమవుతుంది? ఎక్కువ మరి ముందు వెళ్ళు, త్వరగా త్వరగా వెళ్ళు. సార్, ఆ రౌడీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు సార్, షూట్ చేయమంటారా? ఏయ్, హీరో అవ్వాలని అనుకోకయ్యా. హీరో చేసే పనిని హీరోనే చెయ్యనివ్వు. అక్కడ చూడు, హీరో ఎంట్రీ ఎదురింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. పారిపోయి ఉంటే బాగుండేది. నా జీవితంలో నేను చేసే కరెక్ట్ పని ఇదే. నేను ఇక పారిపోను, నా సత్తా చూపిస్తాను. సత్తా చూపించి ఏం సాధిస్తావు? నువ్వు యూసుఫ్ కాలేవురా. ఇలాంటి పుస్తకాలను నువ్వు ఇక చదవకూడదు. ఎందుకు బాయ్?
ఎందుకంటే ఒక పెద్ద మనిషిలో ఉన్న చిన్న మనసు దాని మీద ఆశపడింది. నేను మాట ఇచ్చేశాను. ఆ అమ్మాయిని మర్చిపోమన్నానా? ఇక నువ్వు తనని కలవకూడదు, అర్థమైందా? బాయ్ బాయ్ పూజను వదిలేండి బాయ్. తను ప్రాణాలతో ఉండాలా? అవును బాయ్. ప్రాణాలతో ఉండాలా చెప్పు. ఇక నువ్వు ఈ రోడ్లో ఎప్పుడు కనిపించకూడదు. సరే బాయ్. లేకపోతే నీ కళ్ళ ముందే తన్ని కాల్ చేస్తాను. పో, పారిపో. నీ వల్లే నా జీవితం. నీ పేరేంటి? రెడ్ రైడింగ్ హుడ్. ఈ పేరేంటి ఇంత కామెడీగా ఉంది? ఏంటి నీ పేరు బ్లాక్ అన్నప్పుడు నా పేరు రెడ్ అయి ఉండకూడదా? అవును అమ్మ నన్ను ఎందుకు ఈ పేరు పెట్టారు? ఏంట్రా 2 రోజులైంది నన్ను చూడడానికి రాలేదు? అది యూసఫ్ బాయ్ నిన్ను చూడకూడదని చెప్పారు. అంటే నన్ను చూడడానికి ఇక నువ్వు రావా? లేదు, నీ వల్ల పాడైంది పూజా జీవితం. నీ అంతం చూడాల్సింది తనే. పూజ ఇదిగో త్వరగా పూర్తి చేయి. పూజ వెనకడుగు వెయ్యకు. పూజ ఆలోచించుకో, వెంటనే చెప్పాయి. త్వరగా పూజ. తన వల్ల కాదురా. పూజ షూట్ చేయమని చెప్పాను. యూసుఫ్ ని కాల్చాలంటే ఇక్కడ కాదు, ఇక్కడ కాల్చాలి. పూజ చంపేయ్. తన వల్ల కాదని చెప్పాను కదరా. ఇప్పుడైనా నేను చెప్పింది అర్థమైందా? ఎవరు యూసుఫ్ కాలేర్రా. నేను చచ్చాక నేనే మళ్ళీ పుట్టాలి. నేను మర్యాదగా సరెండర్ అవ్వమని చెప్పాను. సస్పెక్ట్ ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. సార్ అది సెల్ఫ్ డిఫెన్స్ సార్. మెడల్ కూడా ఇస్తారు. మేమందరం కలిసి యూసుఫ్ కథని పూర్తి చేశాం. బుల్లెట్ పోలీస్ది, కానీ లాభం మా అందరిది. పూజాకి, నాకు, తావుడేసారికి మెడల్ కూడా దొరికింది. Terima kasih telah menontonnya. Sampai jumpa di video selanjutnya.